రజతోత్సవ శుభవేళ రమ్యమైన ఈ వేళ రజతోత్సవ శుభవేళ రమ్యమైన ఈ వేళ ఆత్మీయ గురువులకు అనురాగ స్వాగతం ఆత్మీయ గురువులకు అనురాగ స్వాగతం ఉత్సవం మహోత్సవం మనోహరం మహనీయం ఉత్సవం మహోత్సవం మనోహరం మహనీయం జూబిలీ సిల్వర్ జూబిలీ గురుశ్రీ సురేష్ బాబు జూబిలీ జూబిలీ సిల్వర్ జూబిలీ గురుశ్రీ సురేష్ బాబు జూబిలీ నాలోని ప్రతి అణువును నీవే సృజించి నా తల్లి గర్భమున నన్ను రూపొందించి తగ తిమి తగ చెడు చెడు తగ తిమి తగ తగడదో తగడదో నాలోని ప్రతి అణువును నీవే సృజించి నా తల్లి గర్భమున నన్ను రూపొందించి నీ ఎదలో నన్ను భద్రపరచి నీ ఎదలో నన్ను భద్రపరచి నీ సాక్షిగా జీవింపగా నన్ను నడిపించితివి ఉత్సవం మహోత్సవం మనోహరం మహనీయం ఉత్సవం మహోత్సవం మనోహరం మహనీయం జూబిలీ సిల్వర్ జూబిలీ గురుశ్రీ సురేష్ బాబు జూబిలీ జూబిలీ సిల్వర్ జూబిలీ గురుశ్రీ సురేష్ బాబు జూబిలీ తగు తినత కిడతక తగు తిన్న తగ తిమి తగ తదింకిటక తగ తిమి తగ తదింకిటక తత్వం తగతోం తోం తత్వం తగడదోం తదిం తగడ దద్దిమ్న తగడ తగడ దద్దిమ్న పూజ్య పీఠాధిపతులకు గౌరవులైన గురు పొంగవులకు ప్రియమైన అమ్మగారులకు ప్రియమైన సహోదరి సహోదరులారా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ సువర్ణ గడియ ఈరోజు ఆసన్నమైంది. మన ప్రియతమ పీఠాధిపతుల యొక్క ఆశీస్సులతో ఆరంభమైనటువంటి ఈ స్థల సేకరణ, ఈ యొక్క చిన్న దేవాలయ కట్టడం ముగించుకొని ఆశీర్వాదం కోసం వేచి ఉన్న ఈ శుభ గడియకి మిమ్మల్ని అందరూ కూడా చప్పట్లు ఆహ్వానించండి. హార్టీ వెల్కమ్ టు మై లార్డ్ అండ్ డియర్ రెవరెండ్ ఫాదర్స్. అటు 14 సంవత్సరాలు 13 పీఠాధిపతిగా, 33 సంవత్సరాల గురువుగా, దానికి ముందు 11 సంవత్సరాలు తర్ఫీదు చేసుకుంటానికి కారణం మూలం మన ప్రియతమ పీఠాధిపతుల జననీ జనకులు పొలిమేర శ్రీ పొలిమేర యోబు గారు, మరియమ్మ గారు. వారిని గుర్తు చేసుకుంటూ వారి జ్ఞాపకార్థంగా ఈ దేవాలయాన్ని ముఖ్యంగా 9 నెలల క్రితం పీఠాధిపతులు ఇక్కడ శంకుస్థాపన చేసి ఉన్నారు. కనుక వారి కోసం మన మేత్రస్థాన ముఖ్యంగా నేను ఏది చేసినా నాకు తన చిరస్థర ఆస్తిలో సహాయం చేసి మరణించినటువంటి మార్టిన్ మయర్ కోసం
అదేవిధంగా నాకు జన్మనిచ్చి విశ్వాస విద్యలపించిన నా తండ్రి ఆత్మశాంతి కోసం ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించాం. వారితో పాటు ఈ స్థలాన్ని మనకు బహుకరించినటువంటి దాసరి ఇస్రాయేలు ఆత్మశాంతి కోసం, వారి కుమారుడు దాసరి ప్రదీప్ యాకోబు కోసం కూడా ప్రార్థించమని మిమ్మల్ని మనసారా కొడుతూ ఉన్నాను. మరొకసారి పీఠాధిపతులు విచ్చేసినందుకు మరొకసారి ఆహ్వానిస్తూ ఈ యొక్క ఆశీర్వాదాన్ని ఆరంభించగా కోరుతూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, పినకడమి ప్రజలారా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రసంగంలో కొద్ది చరిత్ర చెప్తాను. ఈ ప్రాంతానికి ఈ ఆలయం కావాలి అన్న ఆలోచన నాలో ఉండే, దానికి తోడు ఫాదర్ డాక్టర్ ఇంజే పాల్ గారు ఇక్కడ సెమినరీ రెక్టర్గా ఉన్నప్పుడు పిలిచి వెళ్ళి అక్కడ స్థలం ఉన్నది కొనన్నాను. రెండో మాట మాట్లాడకుండా వచ్చేసి ఈ స్థలాన్ని కొని ఈరోజు ఈ ప్రజలకి మన ఏలూరు కథోలిక పీఠం ద్వారా ఈ ప్రజలకు ఇస్తున్నందుకు మన డాక్టర్ ఫాదర్ ఇంజే పాల్ గారిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొడతాం. గాడ్ బ్లెస్ యు. పరిశుద్ధ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవించిన జీవితం, పౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవించిన జీవితంలో రెండు విషయాలు. ఒకటి, సౌలుగా రోమ రాజ్యములో సైన్యాధిపతిగా ఉన్నతమైన పాత్ర పోషించాడు. ఆ పాత్రలో దయ, కనికరము కంటికి కనపడదు, వెతికినా దొరకదు. కానీ బాధ్యతను మాత్రం నిర్వహించడం వంటి యోధుడు, వీరుడు సౌలు గారు. ఆ తరువాత మలుపు తిరిగినటువంటి జీవితంలో మహోన్నతమైన వ్యక్తిగా ఎదిగాడు. ఎదిగి విశ్వాస పదములో వికసిస్తూ అంతకంటే మిన్నగా, సౌలు పాత్ర కంటే మిన్నగా పౌలు పాత్రను పోషించి క్రీస్తుకు ప్రియమైన అపోస్తలుడుగా అన్యజనుల అపోస్తలుడుగా పేరుగాంచడం వంటి మహానుభావుని నామకరణముతో ఈ ఆలయం ఈరోజు పవిత్రీకరించబడుతుంది. తలలు వంచి చేతులు జోడించి ప్రార్థన చేద్దాం. సర్వమును సృజించి పాలించు దేవ, మీరు భూలోకము నిరతం మేము స్తుతించి మహిమపరచు ఒక ఆలయమందు నివసింప చిత్తగించున్నారు. దయతో మా ప్రార్థన ఆలకించి ఈ ఆలయమును పరిశుద్ధ కన్య మరియము, ఈ ఆలయ సంరక్షకుడు పునీత పౌలు, సకల పునీతుల ప్రార్థన సహాయమున మీ దివ్య వైములతో ప్రవేశించి మీ కృప అనుగ్రహములను ప్రసాదించి పవిత్రపరచము. పవిత్రమైన దాన్ని సర్వదా కాచి కాపాడము. ఈ ఆలయ నిర్మాణం ద్వారా మాలోని కోరికలను పరిపూర్తి చేయి అనుగ్రహించి మా ఆధ్యాత్మిక విరోధులన్నింటినీ ఈ స్థలం నుండి పారద్రోళం మేము ప్రతిమాలుచున్నాం. తద్వారా మా ఈ దేవాలయ ప్రవేశం నూతన యెరూషలేము ప్రవేశం గుర్తుగా ఉండినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు మన పీఠాధిపతులు రిబ్బన్ కట్ చేస్తున్నారు. అందరు గట్టిగా చప్పలు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు డోర్ని ఆయన తట్టి మరి డోర్ని తెరిచి ఉన్నారు. తర్వాత శిలాఫలకాన్ని మన పీఠాధిపతులు ఆవిష్కరిస్తారు. అందరూ చప్పలు కొట్టండి. శిలాఫలకాన్ని మన పీఠాధిపతులు ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఇంకొక శిలాఫలకాన్ని రెవరెండ్ డాక్టర్ ఇంజే పౌల్ గారు ఆవిష్కరిస్తున్నారు. అందరూ చప్పలు కొట్టండి. దాతల శిలాఫలకాన్ని మరి ఆశీర్వదిస్తున్నారు తండ్రి గారు. ఇప్పుడు మన పీఠాధిపతులు దేవాలయంలో ప్రప్రదంగా అడుగుపెట్టి
మరి యొక్క వెళ్ళి ఆశీర్వదిస్తారు. వారితో పాటుగా గురువులు, అమ్మగారులు, సంఘస్థులు, పెద్దలు అందరూ కూడా లోపలికి వెళుతూ ఉన్నాం. తండ్రి గారు ఆశీర్వదిస్తూ లోపలికి వెళుతూ ఉన్నారు. మరి ఈ యొక్క పరిశుద్ధ పౌలు గారి దేవాలయం, మరి మన రెవరెండ్ డాక్టర్ ఇంజే పౌలు పారు గారి యొక్క షష్ఠి పూర్తి వేడుకల దేవా మాపై దిగిరావా. ఇప్పుడు కుంభహారతి. మంగళహారతితో వేచియున్నాము, పీఠాధిపతులారా రండి. మంగళహారతితో వేచియున్నాము, గురువర్యులారా రండి. దివ్య బలి పూజ సమర్పణకై పీఠాధిపతులారా రండి. గురువర్యులారా రండి. ఇప్పుడు పీఠాధిపతులు మనందరిని కూడా కుంభహారతితో స్వాగతిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. మంగళహారతితో వేచియున్నాము, దైవ ప్రజలారా రండి. మంగళహారతితో వేచియున్నాము, దైవ ప్రజలారా రండి. దివ్య బలి పూజలో పాల్గొనరండి, దైవ ప్రజలారా రండి. దైవ ప్రజలారా రండి. దైవ ప్రజలారా రండి. ఇప్పుడు పీఠాధిపతులు మరి బలిపీఠాన్ని స్వరూపాలు కూడా తర్వాత మెల్లిమెల్లి ఒక్కొక్కటిగా ఆశీర్వదిస్తారు. దయామయుడవగు దేవా, మీ సహకారముతో ఈ ఆలయం నిర్మించుకొని భాగ్యము మాకు లభించినది. ఈ ఆలయము పునీత పౌలు గారి నామమున మీకు అర్పించుచున్నాము. దీన్ని పవిత్రపరచి మీ పుత్ర పవిత్రాత్మతో సహా ఈ ఆలయమునందు నిత్యము నివసింపుడు. మీ వాక్కును ఆలకించుటకును మీ దివ్య సంస్కారం నెరవేర్చుటకును మీ వరములు దయచేయుడు. విశ్వాసముతో ఈ దేవాలయంలో ప్రార్థించు వారందరూ మీ నామమున సమావేశమైన వారి మధ్య మీరు ఉంటారని వాగ్దానం చేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మా దేవుడవైన సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు. సర్వ మానవాళి విముక్తి నిమిత్తము శిలువ బలిపీఠంపై అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించుతుంది. ఆ బలి జ్ఞాపకార్థమును వినూత్న పరచుటకై మీరిప్పుడు పితృవాత్సల్యముతో మీ ప్రజలను వారి బలిపీఠం చెంతకు ఆహ్వానించుచున్నారు. మీ పరమ రహస్యమును కొనియాటకై కట్టబడిన ఈ పూజా బలిపీఠం మా కృతజ్ఞతా వందనము కేంద్రముగా ఉండునుగాక. ఇది మా కృతజ్ఞతా వందనము కేంద్రంగా ఉండి ప్రాణము ఒసగు అప్పము యొక్కయు మమ్ములను ఐక్యము చేయు పాత్రము యొక్కయు పూజ్య పీఠముగా వెలయునుగాక. నిత్య రక్షణ జీవజనుల ఊటగా వెలెనుగాక. సజీవ రాయి అయిన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందుముగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితములు మీ మహిమాయుత గౌరవమునకు ఆమోద బలిగా ఉండునుగాక. అందరూ చెప్పండి. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. ఇప్పుడు శిలువ ప్రతిమను పవిత్రీకరించుకుందాం. మా పరమ తండ్రియగు సర్వేశ్వర, మీరు మమ్ము ప్రేమించున్నందునను మమ్ము రక్షింపవలనని ఆశయముతో మీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించుతుంది. ఆయన అనుగ్రహ ప్రభావం వలన పాప బంధం నుండి విముక్తి చెంది మేము మీ సంకల్పానుసారము జీవించినట్లు దయచేయుడు. ఈ మహిమాయుత చిహ్నమును ఆశీర్వదించండి.
యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమైన ఇది మాకు నిత్యము జ్ఞాపకపరచునుగాక. అనుదినం మేము మా సిలువను మోసుకొనొచ్చు ఆయన వల్ల మేము ఇతరులకు తోడ్పడినట్లు సహకరింపుడు మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మరి తల్లి స్వరూపాన్ని మన కుడి ప్రక్కన ఉన్నటువంటి మరి తల్లి స్వరూపాన్ని మన పీఠాధిపతులు ఆశీర్వదిస్తారు. అందరూ చప్పట్లు కొడదాం. ప్రభుకి దండ వేస్తున్నారు. తండ్రి, మీకు స్తుతులను చెల్లిస్తూ రక్షణ ప్రణాళికలో పాపాత్మైన మా తరపున సహకారినిగా రెండవ వ్యక్తి అయిన యేసు ప్రభువుని ఈ లోకానికి అందించడానికి తన పవిత్రమైన గర్భమును ధరించిన నిష్కలంక అమలోద్భవి మాత ప్రతిమను మలుచుకొని ఆ తల్లిని ఈ ప్రతిమలో చూస్తూ మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మానవుల చేతుల మీదుగా మలచబడిన ఈ ప్రతిమ మా అందరికీ సహకారినిగా ఉండేలాగున పవిత్రపరచమని, ప్రార్థనలో ప్రేరేపణ కలిగించమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ అమలోద్భవి మాత ప్రతిమను పవిత్రపరచుదురుగాక. ఆమేన్. మన పీఠాధిపతులు మరి తల్లి స్వరూపాన్ని తీర్థం జల్లి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇప్పుడు పునీత జోజెఫ్ గారి యొక్క స్వరూపాన్ని మన పీఠాధిపతులు ఆశీర్వదిస్తారు. మా తండ్రి అయిన దేవ, మీరు మమ్మల్ని మీలో సృష్టించుకొని మీ వలె పవిత్ర జీవితం జీవించాలని మమ్మల్ని ప్రేరేపిస్తున్న విధానానికి స్తుతులు. ఈరోజు మా ముందు మలచబడి జోజప్ప గారి రూపేణ ప్రతిమను మలచిన ఈ ప్రతిమను పవిత్రపరచండి. ఇక్కడికి వస్తున్న ప్రతి భక్తుడు భక్తురాలు ఆ నీతిమంతుని బాధ్యత గల జీవితంలో జీవిస్తూ అటు తల్లి తిరుసభకు, ఇటు ఏలూరు పీఠానికి మరియు సంఘ ప్రజలకి మార్గదర్శిగా ఉండే మనసును వీరి మధ్యస్థ ప్రాంతం వారికి కలిగించమని, ఈ ప్రతిమను పవిత్రపరచమని మా ప్రభు మీ కుమారుడు యేసు దివ్యమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ప్రతిమకి డాక్టర్ ఇంజే పాలు గారు పూలమాలతో స్థుతిస్తారు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ నామములో జోజప్ప గారి ప్రతిమను పవిత్రపరచుదురుగాక. ఆమేన్. ఇప్పుడు మన పీఠాధిపతుల తరపున రెవరెండ్ ఫాదర్ డాక్టర్ ఇంజే పాలు గారు జోజప్ప గారి స్వరూపాన్ని దండ వేస్తాను. అందరు చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, ఈ స్థలముపై మీ అనుగ్రహములను ప్రవహింపచేయుము. ఇక్కడ మీ నామస్మరణ చేయు వారందరికీ మీ సహాయమును దయచేయము. మీ వాక్కు శక్తి, దివ్య సంస్కారముల అనుగ్రహము విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము రాజుల దినచర్య 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. మొదటి పట్టణము రాజుల దినచర్య 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. సొలొమోను తాను కోరుకున్నట్లుగానే దేవాలయమును రాజప్రసాదమును కట్టి ముగించెను. అంతటా ప్రభువు అతనికి రాత్రివేళ దర్శనమిచ్చి, నేను నీ ప్రార్థనను ఆలించి తిని ఈ దేశమున మీరు నాకు బలులు అర్పించుటకు అంగీకరించి తిని, నేను వానలు కురియకుండా ఆకాశ ద్వారములు మూసివేసినప్పుడు కానీ దేశమును నాశనం చేయుటకు మిడతల దండును పంపినప్పుడు కానీ అంటు రోగములు వ్యాపింపజేసినప్పుడు కానీ ప్రజలు నాకు మొరపెట్టి
తమను తాము తగ్గించుకొని తమ దుష్కార్యములను విడునాడుదురేని ఆకాశము నుండి నేను వారి వేడుకోలును ఆలింతును, వారి పాపములను క్షమింతును, వారి దేశమును అభివృద్ధిలోనికి తీసుకొత్తును. మీరు ఈ దేవాలయమున అర్పించు ప్రార్థనలను ఎల్లప్పుడూ ఆదరముతో ఆలింతును. నా నామము ఈ మందిరమున నిత్యము ఉండునట్లుగా దీనిని నేను ఎన్నుకొని పవిత్రపరచితిని. నా కనుదృష్టియు నా మనస్సును ఎల్లవేళలా దీని మీద ఉండును. నీ తండ్రి వలె నీవును చిత్తశుద్ధితో నన్ను సేవింతువేని నా ఆజ్ఞలను పాటించి నా విధులను నెరవేర్తువేని నేను నీ తండ్రి దావీదునకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకొందును. నీ వంశజుడొకడు కలకాలము ఇశ్రాయేలును పరిపాలించునని నేనతనిని భాష చేసి తిని. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. 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 నేను ప్రభువు మందిరమును దర్శింపవలెనని ఉవిలోని పోవుచున్నాను, తప్పించి పోవుచున్నాను. నేను ప్రభువు మందిరమున దర్శింపవలెనని ఉవ్విళ్ళూరు పోవుచున్నాను, తప్పించి పోవుచున్నాను. పూర్ణ హృదయంతోను ఆనందముతోను, పూర్ణ హృదయంతోను ఆనందముతోను సజీవుడైన దేవునికి గీతములు పాడుదను. సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనం నుంచి 16వ వచనం వరకు. అట్లు నేను పయనించి దమస్కును సమీపించినప్పుడు మధ్యాహ్న సమయమున ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక కాంతివంతమైన వెలుగు నా చుట్టూను ప్రకాశించినది. అప్పుడు నేను నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవు నన్ను ఎలా హింసించుచున్నావు అని ఒక స్వరము నాకు వినిపించినది. నేను, ప్రభువా, నీవు ఎవరవు అని అడిగి తిని, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని ఆయన నాతో చెప్పెను. అప్పుడు నా వెంటనున్న వారు వెలుగును చూచిరి గాని
నాతో మాట్లాడించుచున్నది వాని స్వరమును మాత్రము వినలేదు. ప్రభు, నేను ఏమి చేయవలను అని ప్రశ్నింపగా, నేను ఏదియు చూడలేకపోతిని. అందుచే నా సహచరులు నా చేతిని పట్టుకొని దమస్కులోనికి నడిపించుకుని పోయిరి. అచ్చట మన ధర్మశాస్త్రమునకు విధేయుడగు అననీయ అను ఒక భక్తుడు ఉండెను. యూదులు అందరూ అతడు మంచివాడు అని చెప్పుకొందరు. అతడు నా యొద్దకు వచ్చి నా ప్రక్కన నిలవబడి, సౌలు సోదరా, నీ చూపును మరలా పొందుము అని చెప్పిన తక్షణమే నేను దృష్టిని పొంది తిని అతని వంక చూచి తిని, మన పూర్వుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు, నీతిమంతుడగు తన సేవకుని చూచుటకు, తన సొంత స్వరముతో చెప్పు దానిని వినుటకు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. ఏలయన నీవు చూచిన దానిని విన్న దానిని జనులకు అందరకును తెలియచెప్పుటకు ఆయనకు నీవు సాక్షివై ఉందువు. ఇక ఆలస్యమేలా, లేచి జ్ఞానస్నానము పొంది ఆయన నామమును ఉచ్చరించుచు నీ పాపములను కడిగివేసుకొనుము అని ఉపదేశించెను. ఇది ప్రభుని వాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుండి 29 వరకు. మత్తయి శుభవార్త అధ్యాయం 7 పవిత్ర వచనములు 24 నుండి 29 వరకు. నా బోధలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధివంతుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మించబడుటచే కూలిపోలేదు. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియున్నాడు.
జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమాయెను. దాని పతనం చేల ఘోరమైనది. అంతట యేసు తన బోధలు ముగింపగా ఆ జన సమూహములు ఆ బోధకు ఆశ్చర్యపడిరి. ఏలయనా వారు ధర్మశాస్త్ర బోధకుల వలెగాక అధికారము కలవాని వలె యేసు బోధించెను. వారు ధర్మశాస్త్ర బోధకుల వలెగాక అధికారము కలవాని వలె యేసు బోధించెను. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, దైవ ప్రజలారా, చిన్న బిడ్డలారా, యువతి యువకులారా, మీ అందరికీ పునీత పౌలు గారి పరివర్తన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టుకుని అందరూ. పౌలు గారి పరివర్తన ఈ నెల 25వ తారీఖు. ఆ రోజు ఆదివారం అమ్మగారుల గోల్డెన్ జూబిలీ. సెయింట్ ఆన్స్ ఆఫ్ ప్రావిడెన్స్ వాళ్ళు గోల్డెన్ జూబిలీ చేసుకున్నాను నేను లేనప్పుడు. అయినప్పటికీ ఈరోజే వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ చిన్న విశ్వాస సంఘానికి వచ్చిన ప్రజాప్రతినిధులను, పాత్రికేయులను మరియు దైవ ప్రతినిధులందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుండగా గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు చాలా సంతోషాన్ని ఎందుకు వ్యక్తపరుస్తానంటే, నిన్న సెయింట్ పాల్స్ నూజివీడు సెమినరీలో డెలిగేట్గా, సబ్ డెలిగేట్గా ఇద్దరం కలిసి అక్కడ పూజ చేశాం సెమినరీలో. అది సెయింట్ పౌల్ గారి కన్వర్షన్ సెలబ్రేషన్. అక్కడ గుంటూరు బిషప్ గారు చిన్నాబత్తిని భాగ్య గారు చాలా హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు. నేను వచ్చిన దగ్గర నుండి 30 దేవాలయాలు నిర్మించాము, ఇంకా చాలా ఉన్నాయి అన్నారు. అరే, చాలా చక్కగా శుభవార్త చెప్పారని సంతోషపడ్డాను. సరే గట్టిగా చప్పలు కొట్టండి అలాంటి ముందుకు వస్తున్నటువంటి పీఠాధిపతులు, గురువులకి. ఇక ఏలూరు కథోలిక పీఠంలో 13 సంవత్సరంలో 104 చాపల్స్ విలేజ్లో కట్టాం. 104 పెద్ద చర్చెస్ 23. అంటే 104 ప్లస్ 23 ఎన్ని స్వామి? 129 అనుకుంటాను. 27? ఎంత ఆనందం. సో ఈ శ్రమంతా అల్ఫోన్స్ది కాదు, ఈ శ్రమంతా నా గురువులది. ఒకసారి నా గురువులందరూ గట్టిగా చప్పలు కొట్టండి. కనుక ఎందుకు ఈ దేవాలయం అన్నప్పుడు ఇంగ్లీష్లో దిస్ రిమైండ్స్ అస్ ఆఫ్ అ ప్రొఫౌండ్ ఆఫ్ అవర్ ఫెయిత్. అ చర్చ్ ఈజ్ నాట్ ఫస్ట్ అవర్ ప్రాజెక్ట్, ఇట్స్ గాడ్స్ ఇనిషియేటివ్. బిఫోర్ స్టోన్స్ ఆర్ లేడ్, God already desire to dwell with his people. తెలుగులోకి వెళ్తే, దేవుడు
మనుషుల చేతులలో నిర్మించిన భవనంలో మాత్రమే కాదు, విశ్వాసముతో పవిత్రపరచబడిన హృదయములో నివసిస్తాడు. ఆయనే మొదటగా ఆ చొరవ తీసుకుంటాడు, ప్రతిపాదిక వేసి దానికి వలసిన వ్యక్తులను కూడా సిద్ధపరచుకుంటారు. ఇది పబ్లిక్గా చెప్తాను. నా ప్రేమైన జేకబ్ బాధపడద్దు. దాసరి జేకబ్ గారు మన సెయింట్ తెరేసా విచారణ చెందిన వ్యక్తి, మంచి గాయకుడు, నా ప్రియమైన వ్యక్తి. కష్టంలో ఉన్నాడు, చాలా కష్టంలో ఉన్నాడు. ఎందుకంటే ఏపీఎస్ఎస్ కూడా కష్టంలో ఉండి కొంతమందిని పంపించడం జరిగింది వృత్తి నుండి. వారి శ్రమ, వారి దుఃఖం, వారి ఆలోచన నా ఆఫీస్కి వచ్చింది. తండ్రి గారా, నాకు ఎటు తోచటం లేదు, కానీ మీకు ఒక ప్రతిపాదిక చేస్తాను. అయ్యా, డబ్బులు మాత్రం అడగబాకు, ఏ ప్రతిపాదన చేయన్నాను. అదే తండ్రి గారా, అందుకే మిమ్మల్ని బాధ పెట్టొద్దనే మీకు ఒక ప్రతిపాదిక చేస్తున్నాను. ఏమనగా, నాకు చిన్న భూమి ఉంది పినకడమి సెమినరీ దగ్గర. అది వేరే వాళ్ళకి అమ్మాలంటే మనసు ఒప్పటం లేదు. దయచేసి మీరు దీన్ని తీసుకోండి అన్నారు. గ్రాంటెడ్ అండ్ గో అని చెప్పాను. ఇంకా నేను ఏం మాట్లాడలేదు, ప్రైజ్ అంతా అడగలేదు, దాన్ని తీసుకోనని కూడా చెప్పలేదు, గో అని చెప్పేశాను. ఆ తర్వాత వెంటనే ఆయన వెళ్ళగానే అప్పటి రెక్టర్, ఇప్పటి అమలోద్భవి మాత విచారణకర్తల అశోక్ నగర్ డాక్టర్ ఇంజేపాల్ గారిని పిలిచాను. బాబు, అర్జెంటుగా నా దగ్గర రా అని చెప్పేశాను. వచ్చేసారు. అక్కడ స్థలం ఉన్నది, దాన్ని కొనేసే అన్నాను. ఎందుకు నాకు తెలియదు, కానీ అవసరములో ఉన్నటువంటి ఆ వ్యక్తికి మనం ఎలా తోడ్పడాలనే ఆలోచన ఆత్మీయ దేవునికి ఆలయముగా, ప్రజలకు ప్రార్థనలుగా. గట్టిగా చప్పుళ్ళు కొట్టి దేవునికి వందనాలు తెలియజేస్తాం. నా ప్రజలు తమను తాము విశ్రాంతపరుచుకొని ప్రార్థించి నా ముఖాన్ని వెతికిన ఎడలా నేను వారికి దర్శనమిస్తాను. రాజుల దినచర్య గ్రంథంలో చదువుకున్న 2వ దినచర్య గ్రంథం 8వ అధ్యాయంలో, యు సర్చ్ ఫర్ మీ అండ్ యూ విల్ ఫైండ్. ఏ రకంగా ఆయన మనకు దర్శనమిస్తారు తెలియదు. హీ హిమ్సెల్ఫ్ టేక్స్ ఇనిషియేటివ్ ఇన్ మీటింగ్ హిజ్ ఓన్ పీపుల్. అందుకే నా ఆలయం అనేది సమస్త మానవాళికి ఇది ప్రార్థన కావాలి. దీన్ని కూలగొడతారు, కానీ నీలో ఉన్నటువంటి ఆ భక్తివంతమైన ప్రార్థన శక్తి మళ్ళీ నిర్మించబడుతుంది యెరూషలేం దేవాలయంలో. కనుక ప్రియమైన దైవ ప్రజలారా, గురువులారా, మనము చేసే ఈ చిన్న పుణ్య కార్యముతో ఎంతోమంది ఆత్మల రక్షణగా, కన్నీటిని తుడిచే కరుణామయుని ప్రేమను మనం పంచిన వారమవుతాం. కనుక ఈ ఆలయ నిర్మాణములో ఏముంది క్రొత్తదనం అంటే, దైవ ప్రజలు కలుసుకొని కన్నీటితో ప్రార్థించే ప్రార్థన ఆ పరలోకములో ప్రభువుకి ఒక శబ్దముగా, గుండె శబ్దముగా వినిపిస్తుందన్న విశ్వాసమే ఈ ప్రార్థన మందిరం. ఇక రెండో విషయానికి వెళ్ళినప్పుడు, క్రీస్తు వ్యక్తిగతంగా ఆయనకు ఆయన పరిచయం చేసుకుంటారు. దివ్య సంస్కారాల్ని మనం చదువుకొని ఉంటాం చాలాసార్లు. దివ్య సంస్కారముల యొక్క ప్రత్యేకత ఏంటంటే, దే ఆర్ మీటింగ్ పాయింట్ ఆఫ్ గాడ్. దైవ ప్రజల్ని, దేవుణ్ణి ఈ యొక్క దివ్య సంస్కారాలు కలుపుతూ ఉంటాయి, జోడు చేస్తూ ఉంటాయి, వారిని బలపరుస్తూ ఉంటాయి, భగవంతుడికి ప్రియమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతూ ఉంటాయి. అందుకే దివ్య సంస్కారాలు ఈ క్యాథలిక్ చర్చిలో చాలా ప్రాముఖ్యత చోటు చేసుకున్నాయి. కనుక నా గురువులారా, కన్యాస్త్రీలారా, మీరు కాలేజీలకు, స్కూళ్ళకే పరిచయం కాకుండా విలేజ్లకు పరిచయం అయితే, బిలీవ్ మీ,
you bring a lot of change. Not only here, even the war which is taking place in Iraq, it goes away. Or Russia, Ukraine will stop. ఎలా అంటే ఈ ప్రార్థన ఈకున్నటువంటి శక్తి మూర్ఖుని సైతం మారుస్తుంది. సో వీ నీడ్ దట్. అలాంటి యొక్క భావాలతోటి భక్తితోటి మనం ముందుకు వస్తూ ఉండాలి. నా ప్రియ దైవ ప్రజలారా, పోప్ బెనడిక్ట్ 16th గారు చాలా చక్కగా మాట్లాడతారు. ఈ దేవాలయం మనుషుల నిర్ణయాల వల్ల పుట్టలేదు, యేసుక్రీస్తు జరిగిన వ్యక్తిగత అనుబంధం వల్ల పుట్టింది. ఫాదర్ ఇంజే పాల్ గారిని అడిగాను, ఏం చేద్దాం బాబు ఆ స్థలాన్ని అంటే, మళ్ళాడు వీ విల్ ఓపెన్ లైక్ ఏ కమ్యూనిటీ హాల్ సో దట్ ప్రజలకు ఉపయోగపడుతుంది. మళ్ళీ డిస్కస్ చేసుకొని వచ్చాడు, మళ్ళాడు కమ్యూనిటీ వద్దు కానీ కెన్ వీ హ్యావ్ ఎ స్మాల్ ప్రేయర్, ఎందుకంటే అక్కడ నుండి ఇక్కడ సెమినరీకి వస్తున్నారు ఇక్కడ ప్రజలు, మనం ఇక్కడనే పెడితే వాళ్ళు ఇక్కడికి వెళ్తారు కదా. మంచి ఆలోచన. సో థింక్ అబౌట్. అందుకే ఈ మాట వినండి, ఈ చిన్న దేవాలయం మనుషుల నిర్ణయాల వల్ల పుట్టలేదు, యేసుక్రీస్తుతో జరిగిన వ్యక్తిగత అనుబంధం వలన పుడుతుంది. ద ఇన్స్పిరేషన్ థాట్ బిగిన్స్ ఫ్రమ్ ద హార్ట్ బై దట్ గుడ్ లార్డ్ అండ్ హిస్ హోలీ స్పిరిట్. హీ పెనిట్రేట్స్. దానికి స్పందించినప్పుడే థింగ్స్ విల్ హ్యాపెన్. మనకు పాడబడకుండా, గ్రేట్ థింగ్స్ హ్యాపెన్ వెన్ గాడ్ మీట్స్ విత్ హిస్ పీపుల్. గ్రేట్ థింగ్స్ హ్యాపెన్. ఈ గ్రేట్ థింగ్స్ అన్నిటి ఎలా అవుతాయంటే వన్ యూ మీట్ దట్ గాడ్ ఆర్ గాడ్ మీట్ దిస్ మ్యాన్ ఆర్ ఉమన్, దేర్ థింగ్స్ విల్ హ్యాపెన్. సో ఇలాంటి యొక్క శక్తివంతమైన జీవితానికే మనం పునరంకితం కావాలి. ప్రేమన దేవుని ద్వారా పౌలు గారు ప్రభు అడిగిన ప్రశ్న దేవుణ్ణి, యేసయ్యను, నేను ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? నిజమైన దేవాలయం ఎప్పుడు మార్పుకి మరియు సేవకు దారుస్తుంది. గో అండ్ టేక్ కేర్ ఆఫ్ మై పీపుల్. స్టాప్ వాట్ యు ఆర్ రియలీ డూయింగ్. సరిదిద్దుకో, సవరించుకో, సక్రమణ మార్గాన్ని ఎన్నుకో, సంతోషంతో విశ్వాసంతో నిలబడి నా ప్రజలకి నీవు సేవ చేయి. బిల్డ్ మై చర్చ్ ఇన్ ద హార్ట్స్ అండ్ ద లైవ్స్ ఆఫ్ ద హ్యూమన్. కాబట్టి దేవుని ప్రజలారా, నా ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, నేను రాళ్ళకుంటలో ఫాదర్ చార్ల్స్ గారు పునాది వేసి అక్కడ చర్చి నిర్మించారు. అది కోటిగూడెంకి వెళ్ళాను. చాలా బాగుంది ఆ చర్చ్, చాలా బాగుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజలు వ్యక్తపరచడం విధానం, మాకు ఇల్లు లేకపోయినా సరే మాకు గుడి ఉంటే చాలు. వేర్ దట్ ఇస్ అ మీటింగ్ పాయింట్. ఇప్పుడు మన జీవరత్నం గారు దాన్ని కంప్లీట్ చేయడానికి పూనుకున్నారు. ఎందుకంటే ప్రతి చర్చిల వల్ల కట్టడం వల్ల ఉపయోగం ఏంది అని అడగడానికి ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను. యు గో అండ్ ప్రిపేర్ ఎ ప్లేస్ వేర్ మై పీపుల్ కెన్ కమ్ టుగెదర్ ఫర్ ప్రేయర్. అది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ప్రశాంతత ఏర్పడుతుంది. ఆలోచనకి పదును పెడతాం మంచి ప్రశాంత వాతావరణంలో. లేకపోతే ఆ గజిబిజి, ఆ కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో వి బ్రింగ్ వెరీ డేంజరస్ థాట్స్. ఐదర్ యూ ఎండ్ యువర్ లైఫ్ ఆర్ యూ టేక్ అవే ద లైఫ్ ఆఫ్ అదర్స్. అందుకే ప్రశాంతత, ఆ ప్రశాంతత వాతావరణం కోసమే ఏర్పరచినటువంటి ఈ చిరు దేవాలయం. నా ప్రియ దేవుని పోప్ ఫ్రాన్సిస్ ఇలా హెచ్చరిస్తున్నారు, దేవుని వాక్కును వినని దేవాలయం ఒక మ్యూజియంగా మారుతుంది అంటాడు. ఏదో డ్యాన్సులు, హడావుడి, కేకలు, పెడబొబ్బలు. ఆయన ఎంత ఆలోచించి మాట్లాడాలా. దేవుని వాక్కును వినని దైవ ప్రజలు ఆ చర్చిని ఒక మ్యూజియంగా మారుతుంది.
కాబట్టి ఇక్కడ జరగవలసింది ఏంటంటే దేవుని వాక్కు వినిపించబడాలి, బోధించబడాలి. ఎ ప్లేస్ ఆఫ్ టీచింగ్, అ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు దేవుని వాక్కును వినడానికి, దాన్ని మదిలో పెట్టుకొని ఆ మార్గాన్ని వెతుక్కొని ఆ వాక్కు ఇచ్చినటువంటి ప్రకారంగా మన బ్రతుకులు చాలిస్తూ ఉండాలి. అది కొద్దిగా కొడుగడుతుంది. దయచేసి ప్రజలారా మనం మెలకువగలిగి ఉండాలి. ఎందుకంటే బరువెక్కిన గుండెకు ఓదార్పు ఈ వాకు, విరిగిన మనసుకి ఔషధమీ వాకు. విరిగినటువంటి బరువెక్కిన గుండెలకి ఈ వాక్కు సేద తీరుస్తుంది. అందుకే గుడికి వెళ్ళేవాడు, నాకు ఇష్టమైన మాట ఉపదేశ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, జాగ్రత్తగా వెళ్ళగవలేను. అక్కడ వెళ్ళేవాడు, అక్కడికి వెళ్ళేవాడు వినుటకే వెళ్ళాలి, కానీ ఏమీ తెలియని మూర్ఖుని వాళ్ళే కానుకలు కట్నాలు అర్పించడానికి వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళేవాడు యేసయ్య వాక్కును వినటానికి వెళ్ళాలంటాడు. రోమీయుల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం మనం వింటున్నాం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తు వాక్కును వినటం వలన, లేదా క్రీస్తు గురించి వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసములో ఉట్టిపడిన జీవితమే బలమైన జీవితం, గట్టి జీవితం. అలా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మార్టిన్ మైయర్ గారు ఉన్నారు కదా, ఆయన జర్మనీ దేశస్థుడు. ఆయన ప్రేమైన తాతగారు ఆయనకు, మన డాక్టర్ పాల్ గారికి, వారు ఇచ్చినటువంటి ఎంతో విలువైన కష్టంతో కూడినటువంటి సహాయంతో అటు నిడదవల్లో ఉన్నటువంటి మన హాస్టల్ని కానీ, స్కూల్ని కానీ, ఇటు దేవాళ్ళని కానీ, అటు సెమినర్ని కానీ చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నాడు, హాస్టల్ని. కాబట్టి ఇలాంటి చక్కమైన కార్యక్రమాలు చేయటానికి తోడ్పడిన వ్యక్తులు ఉన్నారే, వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. దోస్ ఆర్ హెల్పింగ్ అస్ టు డూ అవర్ వర్క్. దే ఆర్ మేకింగ్ అవర్ వర్క్ ఈజీ అండ్ కంఫర్ట్. కాబట్టి మైయర్ మార్టిన్ గారి ఆత్మకు నిత్యవసరం జరగాలని, కార్యక్రమాల్లో మనం అందరం ముందుకు వెళ్ళాలని తళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఆమేన్. సేవార్పణం, త్రిత్వైక దేవునికి స్తుతి అర్పణం, ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, హృదయార్పణం, సేవార్పణం, దేవునకు స్తుతి అర్పణం, ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీ శ్రీ సభ ఆనందదాయకముగా అర్పించు కానుకలు మీకు అంగీకార యోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరంలో సమావేశమైన నీ ప్రజలందరూ
మీ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభుని వైపు త్రిప్పి మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. ఏలైనా మీ కృప వలన మేము నిర్మించిన ఈ దేవాలయము మీకు మాతో గల ప్రేమ బంధమునకు సాదృశ్యముగా వెలసినది. ఈ స్థలములో నెలకొని ఉన్న నీ యొద్దకు యాత్ర చేయు మీ కుటుంబమునకు నిన్ను నీవు అద్భుతముగా వెల్లడించుకొని వారితో నీ సహవాసపు పరమ రహస్యమును నెరవేర్చుదువు. ఈ స్థలములోనే మమ్మును నీకొక సజీవ ఆలయముగా నిర్మించుకొనుచున్నావు. ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను క్రీస్తు జ్ఞాన శరీరముగా వర్ధిల్ల చేయుచున్నావు. స్వర్గ నగరమైన యెరూషలేమును చేరుకొని పరిపూర్ణ శాంతిని అనుభవించ తోడ్పడుచున్నావు. కావున సమస్త పునీతుల బృందముతో ఏకమై మీ వైభవోపేతమైన ఈ దేవాలయమందు నిన్ను స్తుతించి గణపరచు నీ మహిమ నిరతము పాడుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వించేవారు ధన్యులు. ప్రభువు నామమున వించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున
ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి
పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొన్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత పౌలు గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు లియో జగద్గురువును మా జైరావు పొలిమేర పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. అదేవిధంగా మన ప్రాంతంలో ఎంతో అనేక విధమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన ప్రీతం ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారిని, ఈ స్థలాన్ని మనకు సేకరించిన వాళ్ళ మామయ్య గారిని, ఈ ట్యూషన్ సెంటర్ నడవడానికి అనుమతులు ఇచ్చిన వారందరూ కూడా దీవించమని ప్రార్థించండి. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు వీడిన వారందరినీ, మరి ముఖ్యంగా మా పీఠాధిపతి యోబు గారిని, మరియమ్మ గారిని, మార్టిన్ మయ్యర్ను, ఇంజే దావీదును, కుటుంబరావును, ఇస్రాయేలును దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. హారతి హారతి
మనకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా పాపములను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసము వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు మన్నించు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల. ఈ ప్రభు విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఘం 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 ఘం. సత్ప్రసాదమా క్రీస్తు శరీరమా, వించేయుమా మాలో జీవించుమా. దివ్య రూపధారి అయిన మా క్రీస్తువా, వించేయుమా మను పోషించుమా. రావా దేవా మాలో నివసింపగా రావా. రావా ప్రభువా మమ్ము బలపరచగా రావా.
చేతులు జోడించి కళ్ళు మూసుకొని తళ్ళు వంచి మీ హృదిలో యేసయ్య చొరవ తీసుకొని నివాసం ఏర్పరచుకోవటానికి వచ్చారు. ఆయనతో కాసేపు మాట్లాడండి. ప్రే ఇన్ అ మూమెంట్ ఆఫ్ సైలెన్స్ దట్ హీ హ్యాస్ కమ్ టు బీ విత్ యూ అండ్ టు లిసన్ టు యూ. దేశ రాష్ట్రాల్లో శాంతిని ప్రసాదించమని, కుటుంబంలో కుటుంబ విలువల్ని పెంచి పోషించమని, వ్యక్తిగత జీవితంలో ప్రశాంతతను, పరివర్తనను, పరిశుద్ధతను అనుగ్రహించమని ప్రార్థించండి. మన పనితనంలో నాణ్యతను, మన ఆలోచనలో స్వచ్ఛతను ప్రసాదించమని అడగండి. కరుడుగట్టిన మనస్తత్వాన్ని కడగమని, ఆయన జ్యోతిని పునీత పౌలు గారిలో వెలిగించిన రీతిగా మనలో వెలిగించమని, మంచిని వినేలాగున, మంచిని చేసేలాగున, మంచి మనిషిగా జీవించేలాగున తీర్చిద్దామని ప్రార్థించండి. ఇతరుల ఎదుగుదల మనందరికీ ఆదర్శంగాను ఆశీర్వదకరంగాను ఉండేలాగున్న ప్రార్థించండి. చిన్న బిడ్డలకి ఈ చిన్ని దశలోనే మంచి క్రమశిక్షణని, విలువల్ని, ప్రార్థన జీవితాన్ని, చదువులో చురుకుదనాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ప్రార్థించండి. యువతి యువకులకు మంచి ఆలోచనలు వారికి అనుగ్రహిస్తూ, తల్లిదండ్రులను గౌరవిస్తూ, సమాజంలో మంచి పౌరులుగా పౌరురాలుగా ఉండేలాగున దీవించమని ప్రార్థించండి. ఉద్యోగ రీత్యా, జ్ఞాన వివాహ రీత్యా ఆ బిడ్డలు ఎదురు చూస్తుంటే వారికి మంచి తోడును దయచేసి వివాహాలను జరిపించండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే ఆ బిడ్డల గోడును ఆలకించి మంచి ఉద్యోగాలను ఆ యువతి యువకులకు అనుగ్రహించమని ప్రార్థించండి. దేశములోను, రాష్ట్రములోను, సంఘములోను, తల్లి తిరుసభలోను నాయకత్వపు నాయకి పాత్ర పోషించే అర్హతను, అనుగ్రహాలను అనుగ్రహించమని ప్రార్థించండి. నిర్భమయా నజరేయా ప్రార్థన నిర్భమయా నిర్భమయా నజరేయా ప్రార్థన నిర్భమయా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మాయందు మీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంపొందించము. తత్ఫలితముగా మేము మీ పవిత్ర ఆలయంలో సదా నిన్ను ఆరాధింతుముగాక. మీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు మీ మహిమలో భాగస్థులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక.
విశిష్ట ఆశీస్సులకై మీ శరణం వచ్చి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి. ఈ ప్రార్థనాలయ అంకితమునకు మేము చేరబిలిచిన ఇహపరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై హేరాళముగా కురిపింతురుగాక. ఆమేన్. అన్ని తావులకు చెదిరిపోయిన తన బిడ్డలను తన కుమారుని అందు చేరతీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను పవిత్రాత్మ నివాస స్థలముగాను రూపొందించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ము పూర్తిగా శుద్ధి చేసి మీ అందు వసించుచు సకల పుణ్యతో పాటు మీరు స్వర్గానందమునకు వారసులు అగుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి అందరూ కూర్చోండి. మహాఘనత వహించిన ఏలూరు పీఠం పూజ్య పీఠాధిపతులకు జయరావు పొలిమేర తండ్రి గారికి మా పినకడి గ్రామంలో కథోలిక విశ్వాస వెలుగును చూపించినందుకు మా శతకోటి వందనాలు. పూజ్య తండ్రి గారా, ఎన్నో ఏండ్ల తరబడి మీ రాక కోసం, ఈ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూశాము. అదే విధముగా పూజ్య గురువులకు, గౌరవనీయులైన అమ్మగారులకు, మా చిన్న సంఘానికి విచ్చేసిన చిన్న పెద్ద అతిథులకు నా సహస్ర శుభాభివందనములు. My Lord Bishop, sincere thanks for your confidence, great support in realizing this plan of God as you have emphasized in the sermon to have this Catholic community in Pinacademy. మీ అమూల్య సలహాలకు నిదర్శనం ఈ సంఘం, ఈ దేవాలయం. మీరు మీ స్వంత పలుకుల్లో చెప్పినట్టుగా చూడు బాబు ఆ స్థలాన్ని అన్నారు. చూడటమే కాకుండా అది మన పీఠానికి ఒక చక్కటి ఆదర్శం. బికాస్ అరౌండ్ దిస్ విలేజ్ వీ హ్యావ్ 10 Catholic communities and it's a pity that till now we have not entered here. But it's Bishop's support today we entered here. So let us give applause to him. మీ మాట ఈ దేవాలయ రూపేణ నెరవేరింది. ముఖ్యంగా నాకు కూడా ఒక స్వార్థం ఉంది ఇది కట్టడానికి. 8 సంవత్సరాల క్రితం జైజాంటిక్గా సిల్వర్ జూబిలీ చేసుకున్నాను. 7 పీఠాధిపతులు, 328 గురువులు, 5000 మంది జనాలతో. ఇది కూడా షష్ఠి పూర్తి చాలా ముఖ్యంగా జర్మన్స్ వాళ్ళు చెయ్యాలన్నారు. చేసుకుంటాను కానీ నాకు అవకాశం ఇవ్వండి అన్నాను. ముఖ్యంగా మా బెనిఫెక్టర్ తరపున ఒక లాయర్ వాళ్ళందరూ కూడా ఇచ్చిన మాట ఇది అన్నమాట. అందుకని షష్ఠి పూర్తి ఎక్కడో నేను పుట్టిన చోట నేను పనిచేస్తున్నట్టే కాకుండా కథోలిక విశ్వాసం పుట్టిన ఈ స్థలములో ఈ విధంగా చేయాలని నిర్ణయించుకొని నాకు అనుమానాన్ని వచ్చినా కానీ 2 వారాల ముందే 2 వారాల తర్వాత జరగాలి. కానీ ఈరోజు జనవరిలో చేసుకోమని ఇది చక్కగా మీరు పదే చెప్పారు. ఈరోజు దైవ ప్రేరణ ఇది. ఆ ప్రేరణకు మా ఈ చిన్న గ్రామం తరపున మీకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. మీ అమూల్య హస్తాలతో మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మాకు వివరిస్తున్నారు, వినిపిస్తున్నారు. ఒక చిన్న జ్ఞాపిక కూడా ఉండాలి అంటూ ఏలూరు పీఠంలో మొట్టమొదటిసారిగా ఈ చిన్న దేవాలయాన్ని పొలిమేర యోబు మరియమ్మ వారి కోసం వారిని స్మరించుకుంటూ, మరి అదేవిధంగా మార్టిన్ మయర్ నా తండ్రి, తర్వాత ఇక్కడ ఈ స్థలాన్ని ప్రార్థన చేసుకోవడానికి ఒకడున్నాడు ఇక్కడ. ప్రతిరోజు కూడా ఊరంతా వినిపించేటట్టుగా ఈ కథోలిక గుడి రావాలని ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేసి, అమ్మా నీవే నాకు శరణమంటూ గుణదలు వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తుండగా బస్సులో చనిపోయాడు. ఆయన కళ ఈరోజు ఈ విధంగా నెరవేరిందన్నమాట. ఆయన కొడుకు దగ్గర ఈ స్థలాన్ని మనం కొనుక్కున్నాం, అయినా కానీ ఆయన ప్రార్థన ఈరోజు ఇక్కడ నెరవేరిందన్నమాట. కనుక ఆ శిలాఫలకం చెప్పినట్టుగా వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. మరొకసారి ముఖ్యముగా ఈ స్థలాన్ని సేకరించడానికి కొన్ని చిన్న సమస్యలు వచ్చినప్పుడు మన వికార్ జనరల్ ఫాదర్ బాలయ్య తర్వాత నాయకుడు అమ్మన్ రాజా సహకరించి దీన్ని సమకూర్చడానికి ఆ సెటిల్మెంట్ చేశారన్నమాట. ఈరోజు వారితో పాటు
నా ప్రియ స్నేహితుడు రెవరెండ్ ఫాదర్ యాంటోనీ క్రూస్, మిషనరీస్ ఆఫ్ కంపాషన్ ప్రొవిన్షియల్ ఆస్ట్రేలియా నుంచి ఈ మధ్యనే వచ్చి ఈరోజు ఇక్కడికి రావడం చాలా వందనాలు. థ్యాంక్ యూ డియర్ ఫాదర్ క్రూస్. అండ్ అనదర్ నా ప్రియ స్నేహితుడు దర్శి బోస్కో విజయవాడ వచ్చారు, ఆయనకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇకపోతే మీ అందరికీ ఆనాడు ఈ స్థలం కొన్న తర్వాత ఎండలో నిలబడి ఒక్క రోజంతా పనిచేసి 100 ట్రక్కులు సెమినేరియన్స్ వచ్చి ఫాదర్ సురేష్ గారు ఇక్కడ చాలా సహాయం చేశారు. ఆయన్ని తర్వాత ఫాదర్ మరపట్ల జోసెఫ్ గారు ఇక్కడ ఈ యొక్క విశ్వాసానికి సంవత్సరంలో సహాయం చేశారు. వారికి కూడా కృతజ్ఞతలని చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకొక ఇది కేవలం చర్చే కాకుండా ఒక చిన్న ట్యూషన్ సెంటర్, ఎందుకంటే విశ్వాసంతో పాటు విద్య కూడా ఈ గ్రామానికి చాలా చాలా కొరత అన్నమాట. అందుకనే దీని మీద చక్కగా ఈ చరిత్రను రాశాను, ఈ గ్రామాన్ని వర్ణిస్తూ. కనుక ఈ ట్యూషన్ సెంటర్ కూడా జరిగి దానికి సహాయం చేయడానికి బుజ్జయ్య గారు అని మన చింతమనేని ప్రభాకర్ గారి మామగారు చాలా సహాయం చేసి తక్కువ సమయంలో ఈ అనుమతిని, వారు లేకపోతే ఈ అనుమతి వచ్చేది కాదన్నమాట. కనుక అనుమతిని తీసుకురావటం, అది మన బిషప్ గారికి ఇవ్వటం, ఇక్కడ శంకుస్థాపన చేయడం, 9 నెలలలో ఇలాంటి చక్కటి ఆలయాన్ని నిర్మించుకోవడానికి ముఖ్యంగా మన బాలా ఫాదర్ గారు ఆ జేకబ్తో మాట్లాడి వారు చేసినటువంటి దానికి ప్రత్యేకమైన వందనాలని చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎన్నో పనులున్నాయి ప్రియ గురు సహోదరులారా. ఈ రోజుల్లో ఎన్నో ఇన్విటేషన్స్, రోజు కూడా 2-3. కానీ మీరు ఈ చిన్న గ్రామానికి పెద్ద మనసుతో వచ్చి మీరు ఈ యొక్క పూజ మీ పాదాలు మోపినందుకు మీ అందరికి కూడా పాదాభివందనాలు చేస్తున్నాం మన గ్రామం తరపున. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా రెవరెండ్ మదర్ ఎర్నెస్టీన్, ఏ గ్రేట్ అప్రిషియేషన్ అనమాట. నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ కూడా. ఆయనకి 70 సంవత్సరాలు వచ్చిన ఇంకా 40 సంవత్సరాలుగా పరిగెడుతుంది, చాలా పని చేస్తుంది. ఆమెతో పాటు వచ్చిన మా అమ్మగారులందరికీ, ముఖ్యంగా అశోక్ నగర్ 5 అమ్మగారులు కూడా ఇక్కడ సహాయం చేసి ఉన్నారు. వాళ్ళకి కూడా ప్రత్యేకమైన వందనాల్ని చెల్లిస్తూ ఉన్నాను. ఇకపోతే ఇక్కడ ఈ అంతా కూడా అలంకరణ మా సభయే కేటకిజం. మేము చెప్తామంటూ గత 10 సంవత్సరాలుగా నేను వేస్తున్న చిన్న పెద్ద అడుగుల్ని వెంటుండి నడవమని ఆనాడు రెవరెండ్ సిస్టర్ జాన్ పాల్, ఈనాడు స్వర్ణన్యాసమ్మ గారు, కేటగిరికల్ సిస్టర్స్ ఆఫ్ సెంట్ యాన్, వాళ్ళు ఈ సిల్వియో పాస్కల్ కమ్యూనిటీ వారు ఈ రోజంతా కూడా ఇదంతా కూడా వాళ్ళే చేశారన్నమాట. ఆ డ్యాన్సులు కానీ, ఆ పూలు వేయడం కానీ, ఈ డెకరేషన్స్ కానీ చేసినట్టు అమ్మగారులందరికీ కూడా పేరు పేరు చొప్పున వందనాల్ని చెల్లిస్తూ ఉన్నాను. ఇకపోతే ఇక్కడ చక్కగా ఆల్రెడీ వీఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ 26 people to baptize the last 5 years. Unfortunately, 2 departed, one in corona, another with another contagious disease, very young man. Now we have 24 people out of that, and 10 are men, only the men, 10 men, 2 children, 4 ladies. వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను, ఎందుకంటే వాళ్ళు చక్కగా వాళ్ళ యొక్క ఆసక్తిని చూపిస్తున్నారన్నమాట. కనుక ఈరోజు ఇక్కడికి వచ్చి ఇది చేసిన మీ అందరినీ కూడా అభినందిస్తూ మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఇప్పుడు చివరిగా మన తండ్రి గారిని 1 నిమిషం పాటు ఇక్కడికి వచ్చిన యొక్క చిన్న సన్మానం చేసి మా గ్రామస్తులు కూడా రండి, వాళ్ళందరూ కూడా స్పెషల్ డ్రెస్ కొనుక్కున్నారు, మీరు అందరూ వాళ్ళని చూడాలని. ఎక్కడున్నారు రండి. మన పూజ్య పీఠాధిపతులు ఈ యొక్క దేవాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన కృతజ్ఞతగా కేక్ కట్ చేస్తున్న గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మన యొక్క పూజ్య గురువు ఫాదర్ ఇంజే పాల్ గారు షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు, గట్టిగా చప్పట్లు కొడదాం. వచ్చే నెల 15 వారి యొక్క పుట్టినరోజు అయినను మరి షష్ఠి పూర్తి, అవునండి, షష్ఠి పూర్తి జ్ఞాపకార్థంగా ఈ దేవాలయాన్ని వారు నిర్మించారు. అలాగే మన పూజ్య పీఠాధిపతుల యొక్క తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం కూడా ఈ దేవాలయం నిర్మించబడి జరిగింది. మన పూజ్య పీఠాధిపతులు మన విచారణ గురువుని కేక్ మొక్క పెట్టి నోటిని తీపి చేస్తారు. ఈ సమయంలో నేరేళ్ళ వారి కుటుంబం మన పూజ్య గురువులు ఫాదర్ ఇంజే పాల్ గారిని పుష్పగుచ్చాన్ని ఇచ్చి అభినందనలు తెలియజేస్తారు.
దుశ్యాలు వేసి గౌరవిస్తారు. వారి తదనంతరం అశోక్ నగర్ తల్లి విచారణ నుంచి సంఘ పెద్దలు, కౌన్సిల్ లీడర్లు, అలాగే ఉపదేశ్ మాస్టర్ డేవిడ్ మాస్టర్ గారు ఫాదర్ గారిని గౌరవించి షాల్ వేస్తారు, పూలమాల వేస్తారు. కన్యక మా ఫాతిమా మాత, అందాల రాశి మా యూతు మాత, సుగుణాల కన్యక మా ఫాతిమా మాత, ప్రముఖి మా ఆరోగ్య మాత, దీవించరాత్రి మా సహాయ మాత, పవిత్రమూర్తి మా ఆరోగ్య మాత, మా సహాయ మాత.